అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు పాక్కు రుణం ఇవ్వొద్దంటూ ఏడీబీకి భారత్ విజ్ఞప్తి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఒంటరవుతోంది. ఉగ్రదాడిని అమెరికాతో పలు దేశాలు ఖండించగా తాజాగా భారత్ కు రష్యా మద్దతు పలికింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను పుతిన్ కు ఫోన్లో మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ముష్కరుల కాల్పుల్లో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే చర్యలకు తాము మద్దతు పలకడంతో పాటు అన్ని విధాలుగా సాయం చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఉగ్రదాడి చేసే వారితో పాటు వారికి మద్దతిచ్చే వారిని చట్టం ముందుకు తీసుకురావాలని మోదీకి పుతిన్ తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయాలని మోదీ పుతిన్ నిర్ణయించారు. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు భారత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పాక్ రుణాలు అందించే బ్యాంకులతో భారత్ వరుస సంప్రదింపులు జరుపుతోంది. ఇటలీలో జరుగుతున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు అందించే రుణాలపై ఏడీబీ చీఫ్ తో చర్చించారు. పాకిస్తాన్ కు నిధులు అందిస్తే ఉగ్రవాదులకు అందించే అవకాశం ఉందని ఏడీబీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారం మరింత లోతుగా విచారణ చేసి రుణాన్ని నిలిపే అవకాశాలపై చర్చిస్తామని ఏడీబీ చెప్పినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ ఇచ్చే నిధులను బ్రేక్ వేసేందుకు భారత్ అన్ని చర్యలను సిద్ధం చేసింది. ఇక ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానీతో సమావేశమయ్యారు. భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందాలపై చర్చలు నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరిగినట్లు సమాచారం. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు జపాన్ అందించే సహకారంపై చర్చించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ అధ్యక్షుడితో చైనా ప్రతినిధి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే పాక్ తన సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడుకునేందుకు అన్ని చర్యలకు తాము మద్దతిస్తామని చైనా స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇస్లామాబాద్ లో పర్యటించారు. భారత్ పాక్ లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ మంత్రి ప్రకటించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద స్థావరాలు లేవని చెప్పేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పాక్ కు చెందిన సమాచార ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్ కొందరు అంతర్జాతీయ జర్నలిస్టులను వెంటబెట్టుకుని నియంత్రణ రేఖ సమీపంలో పర్యటించారు. ఏవో కొన్ని ప్రాంతాలను చూపించి అక్కడ ఉగ్రవాద క్యాంపులు లేవంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మరో క్షిపణి ప్రయోగం చేసింది. 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తమ ఆయుధాల సామర్థ్యంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఆయుధగారం ఖాళీ అయిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ పాక్ యుద్ధం వస్తే పాకిస్తాన్ తట్టుకోలేదని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ తేల్చి చెప్పింది. భారత్ తో ఉద్రిక్తతలు పాక్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని, పాక్ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది. పాక్ లో విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయని, భారత ఆర్థిక స్థితి స్థిరంగా ఉందని మూడీస్ స్పష్టం చేసింది. మరోవైపు పాక్ భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యుఎన్ఎస్సీని కోరింది. కొన్ని దేశాల ప్రతినిధుల సమక్షంలో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.